సైజ్ సైజ్ గురించి చాలా మాట్లాడాం మనం. అసలు ఈ సైజు ఎప్పుడు పెరుగుతుంది, అసలు పెరుగుతుందా లేదా, లావ్ అవుతుందా ఏంటి, దీని గురించి చాలా అపోహలు ఉన్నాయి. అంగం సైజు నేను ఎప్పుడైనా సరే చెప్పాను, ఒక 20-21 ఇయర్స్ లోపలనే డిసైడ్ అయిపోతుంది. మీ అంగం సైజు ఎప్పుడైనా సరే 20-21 తర్వాత అంటే పొడుగా అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తుంటానంటే, నిర్ధారించబడుతుంది అది హైట్. మీ హైట్ ఎలా ఉంటుంది, 5.5, 5.4 ఎలా ఉంటుంది, అలా ఫిక్స్ అయిపోతుంది. అలాగే ఇలా ఉంటుంది సైజ్ గురించి. ఇంకా చాలా అపోహలు ఏమున్నాయంటే, ఎవరైతే చాలా అంటే ఎవరి హైట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ అంగం కూడా చాలా పెద్దగా ఉంటుందా, పొడుగు ఉంటుందా అంటే అలా ఉండదు. అందరికీ యావరేజ్ ఉంటుంది, అది అలా ఉండదు. ఇంకోటి ఏంటంటే, మీరు డిప్రెషన్లో ఉండకూడదు. ఎవరికి ఎంత వచ్చిందో అది అంతే, దాన్ని మీరు అంటే గట్టిగా అయ్యేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైనా సరే అందులో బ్లడ్ మంచిగా రష్ అయ్యి గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి. అది అప్పుడు మీరు పర్ఫామ్ చేయగలుగుతారు. లేకపోతే మీకు అసలు ఎంత పొడుగున్నా కానీ ఒకవేళ అందులో ఎరెక్షన్స్ రాకపోతే మీకు ప్రాబ్లం వస్తుంది. సైజ్ ఆఫ్ ద పెనిస్ నార్మల్ ఏదైతే ఉంటుందో 3.5 ఇంచెస్ చాలు. యూజువలీ యోని లెంత్ ఏదైతే ఉంటుందో 2.5 నుంచి 3 ఇంచెస్ అంతే. ఆ 3 ఇంచెస్ కూడా ఉంటే, ఒకవేళ అది మంచిగా లావు ఉంటే ఎరెక్ట్ స్టేట్లో అంగాన్ని మీరు అక్కడ క్లెటోరిస్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు టచ్ చేస్తే, అక్కడ ర్యాపిడ్ చేస్తే వాళ్లకు ఆనందం వస్తుంది. దట్ ఈస్ ఎనఫ్. కానీ ఒకవేళ ఎరెక్షన్ మంచిగా చేసుకోవాలని దాన్ని మనం మెడిసిన్స్తో ఇంకొక 1/2 ఇంచ్ అలా కొంచెం పొడుగా చేసుకొని, అంటే ఎరెక్షన్ అప్పుడు మంచి ఎరెక్షన్ వస్తుంది. అలాగే మీరు గట్టిగా కూడా అంటే అక్కడ ఎరెక్షన్ మంచిగా వచ్చేటట్టు కూడా మీరు చూడొచ్చు. దాని వలన ఏమవుతుందంటే మీకు సెక్స్ లైఫ్ చాలా మంచిగా ఉంటుంది. మీరు ఎరెక్షన్ మంచిగా చేసుకోవడానికి మంచి డైట్ తీసుకోండి, నిద్రపోండి, అంతా చేసుకోండి. కానీ మీరు దాన్ని పొడుగు చేసుకుంటానని ఆన్లైన్లో ఏవేవో మెడిసిన్స్ తెప్పించుకొని మీరు వాడి మరీ మీరు అంతా మీ ఫైనాన్షియల్ పొజిషన్ని కూడా మీరు పాడు చేసుకుంటారు. అలా కాకుండా మీరు ఎరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సైజ్ ఆఫ్ ద పెనిస్ ఓన్లీ 3.5 ఇంచెస్ ఉంటే కూడా చాలు. నార్మల్ ఏదైతే ఉంటుందో సైజు 3.5 నుంచి 5.5 అంతే. మ్యాక్సిమం ఒక 6, ఇంకేం లేదు. దానికంటే మీరు చూసేది బ్లూ ఫిల్మ్స్లో దీంట్లో అవన్నీ మరీ ఫేక్ ఉంటాయి. రియల్ లైఫ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ లైఫ్. అయితే ఎవరికైనా ఇలాంటి అపోహలు ఉన్నాయి, ఒకవేళ